అందరికీ నమస్కారం. ఎస్బీఆర్ టాక్స్ ఛానల్ స్వాగతం. మిత్రులారా, తెలుగు రాష్ట్రాల్లో ఐఐటి పిచ్చి పతాక స్థాయిలోకి వెళ్ళింది. ఈ ఐఐటి పేరుతో పిల్లల జీవితాన్ని తమకు తెలియకుండానే పేరెంట్స్ ఛిద్రం చేస్తున్నారు. జీవితంలో ఎలాంటి శాంతి కానీ, ఆనందం కానీ, ఆహ్లాదం కానీ, జీవితంలో విలువలు కానీ లేకుండా ఈ ఐఐటి ఫౌండేషన్లో జరుగుతుంది. అంటే నా ఉద్దేశము హై స్కూల్లో మంచి ఫౌండేషన్ మ్యాథ్స్ సైన్స్ నేర్చుకోవడాన్ని తప్పట్లేదు. కానీ ఎక్కడో 1% సీట్లు ఉండేటువంటి ఐఐటీల గురించి 7 ఏళ్ళు 8 ఏళ్ళ ముంగటనే పొద్దున్న 7 నుంచి రాత్రి 7 దాకా స్కూల్లో వేసి ఎలాంటి లైఫ్ లేకుండా వాళ్ళు లేని ఆశల చిత్రాన్ని చూపి వాడిని చదివించడం వల్ల జీవితంలో తీవ్రమైనటువంటి దుష్పరిణామాలు వస్తున్నాయి. అంటే ఐఐటి అని ఊహించుకుంటారు, మంచి కాలేజీలో ఎంసెట్ మంచి కాలేజ్ వచ్చినా కూడా బాధపడుతుంటాడు. ఒకవేళ ఇంజనీరింగ్కి తన స్వతసిద్ధంగా సూట్ కాకపోవచ్చు, సోషల్ సైన్స్ సూట్ కావచ్చు. ఆ సోషల్ సైన్స్ సంబంధించిన బ్యాక్గ్రౌండ్ స్కూల్లో ఉండదు, సోషల్ సరిగా చెప్పారు స్కూల్లో. కమ్యూనికేట్ స్కిల్స్ మనిషికి అవసరం కెరీర్లో, కమ్యూనికేట్ స్కిల్స్ నెగ్లెక్ట్ అవుతున్నాయి. ఎంతసేపు మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ అది కూడా సరిగా చెప్తారా అంటే ఇంటర్మీడియట్ సిలబస్ అంతా కూడా ముందు చెప్తుంటారు స్కూల్లో. ఇది చాలా ప్రమాదకరం మిత్రులారా. ఇంటర్మీడియట్ సిలబస్ను ముందుగా చెప్పడము, ఆ స్కూల్లోని ఆ క్లాస్లోని సిలబస్ నెగ్లెక్ట్ చేయడం వల్ల జీవితంలో చాలా కోల్పోతాడు. మిత్రులారా, ఎంట్రన్సెస్ కోసం ఈ సిలబస్ లేదు. ఈ సిలబస్ జీవితం కోసం డిజైన్ అయింది. బయాలజీ ఆరోగ్యం కోసం, పోషణ కోసము, తర్వాత పౌష్టికాహారం కోసము, పరిసరాల విజ్ఞానం కోసము, ఎన్విరాన్మెంట్ కోసము, ఎకాలజీ కోసము, బయోడైవర్సిటీ కోసం బయాలజీ చదువుతాం. బయాలజీ నీట్ అవసరం లేదు కూడా బయాలజీ చదవకపోవడమా? నేను ఆర్ట్స్ పోను, సివిల్స్ పోను కాబట్టి సోషల్ చదవకపోవడమా? పౌరసత్వము, ప్రజాస్వామ్యము, చట్టాలు, సామాజిక అవగాహన, మన చుట్టూ ఉండేటువంటి సామాజిక యొక్క స్వరూపము, ఇవి సివిల్స్ కోసమే అవసరమా? ఇంగ్లీష్ అంటే మీరు ఏదో ప్రొఫెసర్ అవుతేనే, లేకుంటే మరొక దానిలో సంబంధించినటువంటి కొన్ని ఇంగ్లీష్ సంబంధించిన వృత్తి ఉంటేనే ఎయిర్ హోస్టెస్ అయితేనే మీకు ఇంగ్లీష్ అవసరమా? ప్రతి మందితో మిగతా వ్యక్తులతో సరిగ్గా కమ్యూనికేట్ చేయాలంటే ఇంగ్లీష్ అవసరం కదా మిత్రులారా. కాబట్టి ఐఐటి ఫౌండేషన్, నీట్ ఫౌండేషన్ పేరు ఏదైనా ఉంటుంది, కానీ మంచి మ్యాథ్స్ సైన్స్ యొక్క ఫౌండేషన్ అవసరం. ఆ ఫౌండేషన్ ఎట్లా ఉండాలంటే ఆ స్కూల్కి సంబంధించిన సిలబస్లో మెజారిటీగా చాలా లోతుగా లెంగ్త్ అండ్ బ్రెడ్త్ నేర్పిస్తూ హారిజెంటల్ ఫౌండేషన్ నేర్పించుకుంటూ అవసరమైతే కొంచెం ఎక్స్టెన్సివ్గా దీనికి సంబంధించినటువంటి దీనికి కొంచెం పైన ఉండేటువంటి కొంచెం పరిజ్ఞానాన్ని అవసరమైతే ఇంటర్మీడియట్ సంబంధించిన టచ్ చేసేటువంటి పరిజ్ఞానం చెప్పడంలో తప్పలేదు. కానీ ఆ పేరుతో మిగతా సంబంధించినటువంటి సిలబస్ని కానీ, లైఫ్ స్కిల్స్ని కానీ, స్పోర్ట్స్ కానీ, స్పిరిచువల్ ఎడ్యుకేషన్ కానీ, వాల్యూ సిస్టమ్ కానీ, ఆనందం కానీ, ఆహ్లాదం కానీ, ప్రకృతి కానీ, కుటుంబ విలువలు కానీ, దేశభక్తి కానీ, వీటన్నిటిని ఫనంగా పెట్టడం అంటే అది మహాపాపం కిందికి వస్తుంది. స్కూల్ వాళ్ళు చేసినా, పేరెంట్స్ వాళ్ళు చేసినా. అయితే పేరెంట్స్కి ప్రశ్న అడగచ్చు, మావాడికి ఐఐటి సీట్ రావాలి, దాంతోపాటు ఒక సమగ్రత్వం ఉండే వ్యక్తిత్వం కూడా కావాలి, విలువలు కావాలి, గేమ్స్ కావాలంటే అట్లాంటివి లేవంటే అట్లాంటి స్కూల్స్ చాలా తక్కువ ఉన్నాయి మిత్రులారా. సో అట్లాంటి స్కూల్స్లో మీకు చాలా తక్కువ. అంటే కొన్ని భవన్స్ లాంటి స్కూల్స్ ఉన్నాయి, సైనిక్ స్కూల్స్ ఉన్నాయి, జవహర్ నవోదయ ఉన్నాయి, తర్వాత ఇట్లాంటి కొన్ని మంచి స్కూల్స్ ఉన్నాయి, పబ్లిక్ స్కూల్స్ ఉన్నాయి. కానీ వాటిలో అకాడమిక్స్ బాగానే ఉంటాయి, కానీ మరీ ఇప్పుడుండే కాంపిటీషన్ తట్టుకునేంత ఉండవు. అయినా వాటిలో చదివి కూడా టాప్ 8 సాధించవచ్చు, ఎలాంటి అడ్డంకి కాదు. అనేక మంది జవహర్ నవోదయ విద్యార్థులు, సైనిక్ స్కూల్ విద్యార్థులు, భవన్స్ విద్యార్థులు టాప్ ర్యాంక్ సాధించారు. ఢిల్లీ పబ్లిక్ స్కూల్ విద్యార్థులు, ఇంకా వేరే మంచి స్కూల్ ఇవే కాదు, అనేక స్కూల్స్ డిఏ ఉన్నాయి, ఇంకా అనేకమైన ఉన్నాయి, కేంద్రీయ విద్యాలయాలు ఇవన్నీ కూడా ఉన్నాయి, సోషల్ వెల్ఫేర్ స్కూల్స్ కూడా ఉన్నాయి. కానీ ఇంకా కొంచెం బెటర్ ఫౌండేషన్ అంటే టెక్స్ట్ బుక్లో దాన్ని చాలా సమగ్రంగా చదవడమే కాక ఇంకా కొంచెం ఎక్స్టెన్స్గా నేర్చుకోవడం, ఇంకా కొంచెం క్రిటికల్ థింకింగ్, ప్రాబ్లమ్ సాల్వింగ్, అనాలిసిస్, లాజిక్, సో ఇట్లాంటి స్కిల్స్ను సమగ్రంగా నేర్చుకోవడం ద్వారా ఇంకా కొంత బెటర్ ఫౌండేషన్ పడేటువంటి అవకాశం ఉంది. అవి వండుకుంటూ గేమ్స్, దేశభక్తి, భగవద్గీత, తర్వాత మీకు మంచి జాయ్, మంచి కమ్యూనికేట్ స్కిల్స్, కోడింగ్స్, ఇవన్నీ ఉండేటువంటి స్కూల్స్ చాలా తక్కువ ఉన్నాయి. అది తెలుగు రాష్ట్రాల్లో చాలా తక్కువ. కొంతవరకు విశ్వశాంతి వాళ్ళు చేస్తున్నారు, ఇయర్ వాళ్ళు, కొంత మేరకు విశ్వభారతి వాళ్ళు, గుడివాడ వాళ్ళు చేస్తున్నారు. హైదరాబాద్ అయితే దాదాపు అట్లాంటి స్కూల్స్ లేవు.
ఉంటే మిషనర్ స్పిరిచువల్ సైడ్ స్కూల్స్ ఉన్నాయి, ఉంటే పబ్లిక్ స్కూల్స్ ఉన్నాయి, ఉంటే కార్పొరేట్ చైతన్య నారాయణ కేకేఆర్ ఇట్లాంటి భాషం ఇట్లాంటి స్కూల్స్ ఉన్నాయి. కానీ మీకు ఫిడ్జీలో కూడా మీకు కార్పొరేట్ స్కూలే ఓన్లీ కోచింగ్ చేస్తే తప్ప ఇవాళ ఇలాంటి ఫెసిలిటీస్ లేవు. సో ఫిడ్జీ లాంటి కరికులం ఫిడ్జీ లాంటి ఫ్యాకల్టీస్ లేదా అంతకంటే బెటర్ ఫ్యాకల్టీస్ ప్లస్ పబ్లిక్ స్కూల్ లాంటి ఆల్రౌండ్ డెవలప్మెంట్ ప్లస్ రామకృష్ణ మిషన్ సర్వ శిశు మందిర్ లాంటి కల్చరల్ వాల్యూస్ ఇవన్నీ కలిపిన స్కూల్ ఒకటి డిజైన్ అయింది. దాని కరికులంలో నా పాత్ర ఉంది మిత్రులు. దీని గురించి కొన్ని వీడియోలు కూడా పెట్టడం జరిగింది. అదే మాడ్యులస్ ఇంటిగ్రల్ సిద్దిపేటలో ఉంది. మీకు అడ్మిషన్స్ స్టార్ట్ అయినాయి. దాని కరికులం ప్లానింగ్ నన్ను అడిగితే నేనే డిజైన్ చేశాను. మీరు ఏ స్కూల్ వాళ్ళైనా కూడా నా అభిప్రాయాలు నాకు సంబంధించి కాంట్రిబ్యూషన్ అంటే వారికి నేను చాలా మద్దతు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. మంచి గ్రౌండ్ 2.5-3 ఎకరాల గ్రౌండ్, బాస్కెట్బాల్, వాలీబాల్, కబడ్డీ, క్రికెట్ కోర్ట్స్, కోడింగ్ సంబంధించిన ల్యాబొరేటరీ, మంచి రోబోటిక్స్ సంబంధించిన ల్యాబ్ అవన్నీ ప్లాన్ చేస్తున్నారు. లైబ్రరీ, మంచి ఏసీ ఆడిటోరియం, ఐఐటి నుంచి అండ్ ఆర్ఐ నుంచి దాదాపు 11-12 మంది ఫ్యాకల్టీస్ 28వ తారీఖు నుంచి సిద్దిపేటకు వచ్చి ఇక్కడే ఉంటున్నారు. 28వ తారీఖు సెమినార్ ఉంది. ఆ సెమినార్ కూడా ఫిజికల్గా టీచర్స్ పార్టిసిపేట్ అవుతారు. డైరెక్టర్ నితిన్ కుమార్ పార్టిసిపేట్ అవుతారు. నన్ను కూడా ఇన్వైట్ చేశారు. నేను కూడా వెళ్ళి ఇంటిగ్రేటెడ్ ఎడ్యుకేషన్ వాల్యూ చెప్తాను. కాబట్టి ఇంటిగ్రల్ ఎడ్యుకేషన్ అవసరము. ఓన్లీ ఒక శుష్కమైనటువంటి ఐఐటి ఫౌండేషను విద్యార్థులను నాశనం చేసేటువంటి ఐఐటి ఫౌండేషన్ కంటే ఒక ఇంటిగ్రల్ ఫౌండేషన్ మనిషి సమగ్రాభివృద్ధి చేసేటువంటి శ్రీ అరవిందులు చెప్పినటువంటి ఇంటిగ్రల్ ఫౌండేషన్ వివేకానంద ప్రవచించే టీచింగు, అకాడమిక్స్, కరికులం ఈ వీటి ద్వారా ఐఐటి నీట్లు, సివిల్ సర్వీస్ మాత్రమే కాక అంతకు మించిన కెరీర్లో సక్సెస్ అయ్యే విధంగా ఉంటుంది. కాబట్టి ఇలాంటి స్కూల్ కోసం మీరు స్క్రీన్ మీద నెంబర్కి కాల్ చేయండి, సెమినార్ విజిట్ చేయండి. ధన్యవాద్. భారత్ మాతా కీ జై.